రోజులు ఒంటరిగా ఫీల్ అయ్యాను. నేనేమన్నా తప్పు చేశానా అన్న? లేదు హాసిని. ఎక్కడున్నాం? నువ్వేం టెన్షన్ పడకు. మెల్లిగా. ఇదిగో వాటర్ తీసుకో ముందు. జాగ్రత్త. సువాసిని, ఇందాక నాకు ఒక ప్రశ్న అడిగావు. ఇంటి నుంచి బయటకు వచ్చానని, అమ్మ నాన్నని ఎదిరించి బయటకు వచ్చానని ఏదో అన్నావు. నిన్ను చూస్తుంటే మా అమ్మ గుర్తుకొస్తుందమ్మా. మా నాన్నని ఎదిరించి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది గొడవపడి. అది చెప్పనా నీకు? వెంకటయ్య, ఇలా వచ్చావు? పిలిచారంట కదయ్యా. బతకడానికి పట్నం పోయినవంట కదరా, అక్కడే ఉంటావా? లేదయ్యా, పిల్లల పెళ్ళైనాక వచ్చేస్తానయ్యా. సరేలే లింగా. అయ్యా, ఈ పైసలు వీడికిచ్చేసాయి. అయ్యా ఉంటానయ్యా. ఇదేంటికయ్యా? ఆ పైసలు తీసుకొని నీ భూమిని నాకు రాసిచ్చేసాయి. అయ్యా, ఇది అన్యాయం అయ్యా. నాకు భార్య బిడ్డలున్నారయ్యా. నీ బిడ్డలను నేను ఉంచుకుంటా. ఏం మాట్లాడుతున్నావు? మనిషి అయ్యా, 5 ఎకరాలయ్యా అన్యాయంగా దోచుకున్నారయ్యా. నాశనమైపోతారయ్యా, సర్వనాశనమైపోతారయ్యా మీరు. అయ్యా, నాశనమైపోతారయ్యా మీరు. ఎందుకు పనికిరారు? పోస్ట్ ఇదిగా మా పోస్టు. అమ్మా, మీకు నౌకరు వచ్చిందమ్మా. మండలంలో ఇలాంటి ఉత్తరం వచ్చి చాలా కాలం అయిందమ్మా. ఇలాంటి వాళ్ళు ముందుకు రావాలమ్మా. దేశాన్ని గర్వించేలా మీలా అడుగు ముందుకు వెయ్యాలి. ఉంటానమ్మా. నమస్తే. రే ఇక్కడ్రా. అయ్యా, పోయి లెక్కల పుస్తకం తీసుకురాబో. ఇక్కడ ఉన్నవన్నీ కట్టేశామయ్యా. ఇవన్నీ ఇప్పుడు కడుతున్నారు, రేపటికి పంపిస్తారు. ఇంకో అక్కడ ఉన్నవి, ఆ పైన ఇక్కడ వీళ్ళ చేతిలో ఉన్నవి అన్ని పనులు అవుతున్నాయి అయ్యా. ఇది చూడండి అయ్యా ఒకసారి. రే అయ్య గారికి చాయ్ పోయిరా. మూతెవ్వరు తీయాలరా? చాయ్ పోయిరా. ఒళ్ళు దగ్గర పెట్టుకో, జాగ్రత్త. అయ్యా, దండాలయ్యా. ఏం కేసయ్యా, ఇలా వచ్చినావు? మొన్న వేసిన ధాన్యం లెక్కలో తేడా వచ్చిందయ్యా. నీకెట్ట లెక్క తెలిసిదిరా? ఏరా ఎంకన్నా, ఇటు పంచాయతీ ఏంటి? అయ్యా, లెక్క అయితే సరిగానే ఉందయ్యా. ఈ కేసయ్య కావాలని మళ్ళీ మళ్ళీ వస్తున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా వినడు. అయ్యా, మొత్తం 60 బస్తాలయ్యా. బస్తాకి 500 చొప్పున 60 బస్తాలకి 30,000 ఇచ్చానయ్యా. ఇచ్చానో లేదో అడగండి అయ్యా. ఏరా ఇచ్చాడా లేదా?
30,000 ఇచ్చిండయ్యా. 80 బస్తాల కాడ 60 బస్తాలు లెక్క ఇచ్చిండయ్యా మీ వాడు. నీకెవ్వడు చెప్పాడ్రా ఇంతకీ? ఎవడు? వీడా? లేదయ్యా. వీడా? లేదయ్యా చెప్పలేదు. వీడా? లేదయ్యా చెప్పలేదు. ఇంకెవడు చెప్పాడ్రా నీకు? చెప్పరా? ధాన్యం నేనే వేసానయ్యా. నాకే చెప్పేంత వాడు వేయినావురా నువ్వు? అరే కేసిగా, ఇంకోసారి నాకు లెక్క అడగాలంటే నువ్వు మళ్ళీ బడికి పోరా వేలి ముద్రగా. అరే 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 మట్టిలో ఏ మాటలు పెట్టారా? ఆడుకుంటున్నాం మామయ్య. మట్టిలో ఏం ఆడుతున్నారు అల్లుడు? కోడలమ్మ అన్నం తిన్నావా? అమ్మ అన్నం వండింది, ఇంటికి వెళ్ళి తినొస్తాం. వెళ్ళండి వెళ్ళండి. రారా మనం వెళ్దాము. లక్ష్మి, ఏంటండి? కొన్ని నీళ్లు పట్టరావే. సరే అండి. ఏమ్రా అన్నం తిందామా? తిందాం. ఇదిగోండి తాగండి. ఏమండి, మీకు ఒక విషయం చెప్పాలండి. ఏంటి చెప్పు. పోయిన ఏడాది నేను ఒక పరీక్ష రాశానండి. పట్నంలో ఉద్యోగం వచ్చిందండి. పట్నం వెళ్దామండి. నాకు తెలియకుండా ఎగ్జామ్ రాసిందే తప్పు. నౌకరీ చేసి ఏం ముద్రిద్దామని ఆ ఆలోచన మానుకొను ఇంట్లోకి వెళ్ళు. కష్టపడి చదివానండి, ఇష్టపడిన కొలువు కోసం. చేస్తానండి. నీకేం తక్కువైందని ఇక్కడ? తక్కువైందని కాదండి, నేను ఒక అడుగు ముందుకేస్తే నాలా 10 మంది ఆడపిల్లలు ముందుకొస్తారు. అందుకే మా నాన్న ఒక సామెత చెప్పేవాడు, ఆడది తిరిగి చెడిందని, మగాడు తిరగక చెడ్డాడని. నేను చెడిపోవడానికి వెళ్ళట్లేదండి. నలుగురికి ఆదర్శంగా వెళ్తున్నాను. నలుగురిని ఉద్ధరించడానికి వెళ్తున్నానండి. మన పిల్లోడి భవిష్యత్తు బాగుంటుందండి. అర్థం చేసుకోండి. యాడికి పోయేది? ఇల్లు వాకిలి గొర్రెలు బర్రెలు పొలం అన్నీ చూసుకోవాలి. ఎక్కడికి పోయేది లేదు. ఇంట్లో గబా ముందు. చదువురాని మొద్దులకేం చెప్తాం? చెవిటోని ముందర శక్తి ముద్దినట్టుంది. నువ్వు మళ్ళీ బడికి పోరా వేలి ముద్రగా. ఏంటే ఏం మాట్లాడుతున్నావు? అమ్మా అమ్మా, నేను వెళ్దామని నిర్ణయించుకున్నానండి. నేను వెళ్తాను. రారా దేవా. లక్ష్మి, లక్ష్మి ఆగు. లక్ష్మి ఆగు. గడప దాటావో సచ్చిన లెక్క గుర్తుంచుకో. నా మాట తప్పి గడప దాటావు నీవు. ఇప్పుడు నీ ఎమ్మట నా కొడుకుని తీసుకుపో. 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను వచ్చి నా కొడుకుని తీసుకువెళ్తాను. నువ్వు చెప్పే కదా సినిమా రూపంలో చూపిస్తానమ్మా. అవునా నాన్న? నిజమా? నిజమమ్మా. నీ మీదటు నా బంగారు కొండ. బాబు, కళ్ళ ముందు కనిపించే ప్రతిదీ కళ్ళకు కట్టినట్టుగా చూపించే విధంగా ప్రాణం పోయినా ఒక జీవికి ప్రాణం పోసేలా మనమెప్పుడూ చూడని పాత్రలు కళ్ళకు కట్టినట్టుగా చూపించాలి. మనలో ఎంతో మంది కళాకారులున్నారు. టాలెంట్ ఉన్న వాళ్ళని ఎవ్వరినీ గుర్తించలేదు నాలానే. మిగిలిపోయిన వారందరికీ నువ్వే ఒక దారి చూపించాలి. నువ్వు ఎలా ఎదగాలంటే ప్రతి ఒక్క కళాకారుడికి నువ్వే ఒక నిదర్శనం అవ్వాలి. నీ అమ్మ ప్రాణం పోయినా పర్లేదు, కానీ నీ పేరు మాత్రం ఈ జగతిలో నిలిచిపోవాలి. ఇదే ఈ అమ్మ మాట. ఏమంటావురా? సరేనమ్మా. నాకింత ధైర్యం ఇచ్చినా మీ అమ్మని ఒక్కసారి చూడాలనుందన్నా. ఒక్కసారి పిలిపించవా? ఏడుస్తున్నావేందన్నా? మా నాన్న విషయంలో తప్పు చేశానని మా అమ్మ కూడా ఎప్పుడు నీలాగే ఆలోచిస్తూ బాధపడుతూ ఉండేది. కాలం మారే కొద్దీ నేను ఎంతో ఎదిగాను, పెద్దవానైపోయాను. కానీ అదే కాలం ఒక్కటే పరి కాటేసింది. మా అమ్మ హాస్పిటల్లో ఉండిపోయింది. నాకింత ధైర్యం ఇచ్చినా మీ అమ్మని ఒక్కసారి చూడాలనుందన్నా. ఏడుస్తున్నావేందన్నా? మా నాన్న విషయంలో తప్పు చేశానని మా అమ్మ కూడా ఎప్పుడు నీలాగే ఆలోచిస్తూ బాధపడుతూ ఉండేది. కాలం మారే కొద్దీ నేను ఎంతో ఎదిగాను, పెద్దవానైపోయాను. కానీ అదే కాలం ఒక్కటే పరి కాటేసింది. మా అమ్మ
హాస్పిటల్లో ఉండిపోయింది. దేవా ఇటు రారా. అమ్మా నేనింకా బతకలేననిపిస్తోందిరా. అలా అనకమ్మా, ఏం కాదమ్మా, నేను బ్రతికించుకుంటానమ్మా, అలా అనకు. దేవా అమ్మా నేను పోయాక నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళాలిరా, సరేనా? అమ్మా నువ్వు ఇలా బెడ్ మీద పడి ఉంటే కనీసం నాలా చూడడానికి కూడా రాలేదమ్మా. నేనే వెళ్ళాలమ్మా, నేను వెళ్ళను. దేవా మీ నాన్న చాలా మంచోడ్రా, కాకపోతే మొండోడ్రా. తనొచ్చి నిన్ను తీసుకెళ్తానన్నాడ్రా. ఈ వయసులో ఆయనకి నీ తోడు ఎంతగానో అవసరం ఉందిరా. మీ నాన్న దగ్గరికి వెళ్తానని నాకు మాట ఇవ్వరా దేవా? సరేనమ్మా, వెళ్తాను. దేవా 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 అమ్మా దేవా అమ్మా అమ్మా లేమ్మా, అమ్మా అమ్మా లేమ్మా, అమ్మా లేమ్మా, అమ్మా లేమ్మా, అమ్మా 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 లేమ్మా, అమ్మా 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 లేమ్మా, అమ్మా అమ్మా. అమ్మ చనిపోయిందా? అమ్మ చనిపోయిందా? బాధపడకండి.